అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్లో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు అఖిల భారతీయ సూచన మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇస్లామిక్ తీవ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు కావాలనే జమ్మూ కాశ్మీర్లో హిందువులని టార్గెట్ చేస్తూ టూరిస్టులను టార్గెట్ చేస్తూ పర్టికులర్గా హిందువులనే చంపాలి అంటే హిందూ సమాజాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అత్కృతానికి పాల్పడడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం ఉగ్రవాదులకు, ఈ భారతదేశమే హిందువుల ప్రాణ పునాదుల మీద నిర్మాణమై ఉన్నది. ఏ ఒక్కరినో ఇద్దరినో చంపి హిందూ సమాజాన్ని భయపెట్టాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశ ద్రోహులు అంటే అంతర్గత శత్రువులైన మనతో పాటు ఉండే అంతర్గత ద్రోహులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఈ దేశానికి కట్టుబడి ఉంటేనేమి దేశంలో ఉండండి. విదేశీయుల తొత్తులుగా మారి దేశ ద్రోహులుగా మారితే మిమ్మల్ని ఈ దేశం నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. హిందూ ధర్మం కోసం పాకిస్తాన్కు తొత్తులారా ఖబర్దార్ హిందువులందరూ తలుచుకుంటే మీరు అందరూ ఎటుపోతారో ఏం సంగతో అది తెలియదు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.